దక్షిణాది రాష్ట్రాలు జంగ్ సైరన్ మోగిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించేదే లేదు అంటూ ఇవాళ కేంద్రానికి ఒక గట్టి సందేశాన్ని, గట్టి హెచ్చరికను పంపించాయి. ఇవాళ చెన్నైలో డీఎంకే అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశం జరిగింది. ఇవాళ ఒక ముందడుగు పడింది. సో ఆ సమావేశంలో జనాభా ప్రాతిపదికన కేంద్రం ముందుకు వెళ్ళడాన్ని పునర్విభజన విషయంలో తీవ్రంగా తప్పుపడుతున్నారు, ఎండగడుతున్నారు. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో పెడతాం, తర్వాత ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటామని ఇవాళ జేఏసీలో ఒక నిర్ణయం జరిగింది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణతో పాటుగా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని. సో ఇవాళ జేఏసీ మీటింగ్లో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా బలంగా తన వాయిస్ వినిపించారు. ఇవాళ చెన్నైలో జరిగిన సమావేశం ఎటువంటి బిగినింగ్ చూడొచ్చు? అంటే ఇవాళ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో కదా, ఈ ప్రతిపక్ష ధోరణి అంటే పక్షపాత ధోరణి దక్షిణాది రాష్ట్రాల వైపు ఒకలాగా, ఉత్తరాది రాష్ట్రాలను ఒకలాగా, నిధుల కేటాయింపు నుంచి మొదలుపెట్టి అనేక విషయాల వరకు ఇప్పటికే చాలా రకాలైనటువంటి అభ్యంతరాలు తలెత్తుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొత్తగా ఒకటి కేటీఆర్ గారు చెప్పినట్లు పాత గాయాలు మాన్పే ప్రయత్నం చేయండి, కొత్తవి తీసుకురాకండి అని చెప్పారు, కొత్త గాయాలు చేయకండి అని చెప్పారు. అన్నట్లు వాటిలో ఆల్రెడీ సమస్యలు ఉన్న సందర్భంలో ఇవాళ మళ్ళీ డీలిమిటేషన్లో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల యొక్క రిమ్యునరేషన్ తగ్గుతుంది, ఉత్తరాది పెరుగుతుంది. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి యొక్క రాష్ట్రాలది అమాంతంగా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రాంతీయ అసమానతలు తలెత్తే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ సరే స్టాలిన్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి అనేక సార్లు ఈ అంశాన్ని ప్రస్తావించాం. కాబట్టి ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల నాయకుల యొక్క సమావేశం ఒక మంచి ప్రయత్నంగా భావించవచ్చు. ఖచ్చితంగా ఇది జాతీయ ప్రభుత్వానికి నేను హెచ్చరిక అని చెప్పాను, కానీ ఒక బలమైనటువంటి సందేశాన్ని మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి ఇచ్చినట్లు అవుతుందని. ఎందుకంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ కనబడలేదు, కానీ వాళ్ళు కూడా డీలిమిటేషన్లో పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచకపోతేనే మంచిదని చెప్పినట్టు నేను ఎక్కడ చూశాను. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూశాను, వాళ్ళ స్టేట్మెంట్ చూశాను. అంటే ఎస్ అంటే రిటర్న్ ఏ లెటర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ సేయింగ్ దట్ మీరు కొత్త పార్లమెంట్ సీట్లు పెంచొద్దని చెప్పేసి. కాబట్టి ఈ అంశంలో ఒక స్పష్టత, అంటే దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి ఉన్న ముఖ్యమంత్రులు, మిగతా పార్టీలు, బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, మిగతా అన్ని పార్టీల యొక్క, అంటే టీడీపీ తర్వాత జనసేన వాళ్ళు బీజేపీతో అలయన్స్లో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే దక్షిణాదికి సంబంధించి వచ్చినప్పుడు మీ యొక్క రాజకీయపరమైన ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది. అందుకనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ యొక్క మీటింగ్లో. ఏంటంటే చాలా మంచి స్టేట్మెంట్, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. ఇది భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల సమాహారమే, కానీ ఆయా రాష్ట్రాల అస్తిత్వాలను అంటే కాపాడుకోవడం కూడా మాకు అవసరం ఉంటుంది. వాటికి ఒక అస్తిత్వం ఉంటుంది. అంటే ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ద స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. వాటి యొక్క ఇప్పుడు తమిళనాడు లెక్క మీరు కల్చర్ కానివ్వండి, అంటే విభిన్న రాష్ట్రాలు విభిన్నమైనటువంటి సంస్కృతుల సమాహారంగా దీన్ని గుర్తించాలా, దాన్ని కాపాడుకోవాలనే బాధ్యత మా మీద ఉంటుందనే విషయాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పారు. కాబట్టి ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం, నేను ఇంతకుముందు చూశాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్. అన్ఫార్చునేట్లీ అట్లాంటి వాళ్ళు కేంద్ర మంత్రుల స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు అడ్డగోల భాషలో, అదేదో అవినీతి పరుల సమావేశం అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి చెత్త మాటలు కాకుండా కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క భావ ప్రకటనగా, డీలిమిటేషన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నాయో చెప్పే ఒక అంశంగా భావించాలి తప్పితే దీన్ని మరోలాగా భావించాలి. అటువంటి ఏమంటారు అసమానతలు తలెత్తే ప్రయత్నాలుగా దీన్ని భావించొద్దు అనేది నా ఉద్దేశం. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే కనుక డెఫినెట్గా నష్టపోతారు అనేది చాలా ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం. కానీ బీజేపీ వాళ్ళు అట్లా నష్టం జరగదు అనేది మాట్లాడుతున్నారు. సో అది ఎట్లా సాధ్యమో వాళ్ళే చెప్పాలి. వాళ్ళకు డబుల్ స్టాండర్డ్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు ఇప్పటివరకు అసలు డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించినటువంటి యొక్క ఏమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాలేదు, క్రైటీరియా బయటికి రాలేదు. ఎట్లా బీఆర్ఎస్ మాట్లాడుతుంది, ఎట్లా దక్షిణాది రాష్ట్రాలు మాట్లాడుతున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రెండో వైపు ఏమో జరగవు, పెరగవు, తగ్గవు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు ఏం చెప్పారు వచ్చి, ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఒక సీటు తగ్గదు, సేమ్ టైం ప్రోరేటా అని చెప్పారు. అంటే మీ యొక్క జనాభా ప్రాతిపదిక అని చెప్పకనే చెప్పినారు. జనాభా ప్రాతిపదిక అంటే
2026 తర్వాత జరిగే ఫస్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, అంటే సెన్సస్ జరిగిన తర్వాత ఫస్ట్ డీలిమిటేషన్ ఎప్పుడు జరగాలి? యాక్చువల్గా అయితే 2031లో జరగాలి, కానీ 21 సెన్సస్ డిలే అయింది కాబట్టి లేదు, కాబట్టి 26 అయిన వెంబడే మనకు డీలిమిటేషన్ అవుతుంది. ఆ లెక్కన చూస్తే జనాభా ప్రాతిపదికన చూస్తే అసలు దక్షిణాది రాష్ట్రాల్లోనేమో గ్రోత్ ప్యాటర్న్ అనేది చాలా మినిమల్గా ఉంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్స్ప్లోజివ్గా ఉంది. దానివల్ల మనకు ఆటోమేటిక్గా నష్టం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు, అది పైన ఉన్నటువంటి పాలకులకు తెలుసు. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఈ సమావేశంలో, జేఏసీ సమావేశంలో కేటీఆర్ గారు 2 విషయాలు ప్రపోజ్ చేసినారు. ఏంటంటే, ఒకటి, మీరు ఆ 543 సీట్లు అయితే ఇప్పుడు ఉన్నాయో క్యాప్ దట్, అక్కడికే మీరు దాన్ని ఆపేసేయండి. రాష్ట్రాల్లో ప్రజలకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే మొదట సంప్రదించేది ఎమ్మెల్యేలను కాబట్టి రాష్ట్రాల్లో అంతర్గతంగా ఎమ్మెల్యేల సంఖ్య పెంచండి. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనైతే ఎట్లాగూ విభజన చట్టంలోనే ఉంది, అది వాళ్ళు అమలు చేయలేదు, అది చేయండి. కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేషన్ అనేది అడెక్వేట్గా పెరుగుతుంది. బేసికల్లీ పార్లమెంటు సభ్యులు చేసేది ఏంటంటే, దేశ స్థాయిలో జరిగే పాలసీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. డిఫెన్స్ అనుకోండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుకోండి, లేదా మిగతా అంశాలకు సంబంధించి ఏమైనా కొన్ని కాంగ్రెస్ సబ్జెక్ట్స్ కాబట్టి. కానీ ఇక్కడ ప్రజలు నేరుగా తొలగించాల్సేది ఎమ్మెల్యేలను కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య పెంచండి, అది అట్లనే ఉంచమని చెప్పారు. ఒకవేళ మీరు నిజంగానే పెంచాలని చెప్పేసి గట్టిగా అనుకుంటే ఫిస్కల్ గ్రోత్ రేట్, అంటే మన యొక్క ఆర్థిక వృద్ధి రేటును కూడా మీరు పరిగణలోకి తీసుకొని జనాభా వృద్ధి రేటును పరిగణలోకి తీసుకోకుండా ఉంటే అన్ని రాష్ట్రాలకు సమాన రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ వైపు నుంచి చెప్పారు. ఈ 2 అంశాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా కూడా కోరుతున్నాను. ప్రజలు కూడా మన దగ్గర అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ బ్లైండ్లీ యాక్సెప్టింగ్ వాట్ బీజేపీ ఈస్ సేయింగ్, వాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్. ఇవాళ టీడీపీ కానీ, జనసేన కానీ, మిగతా పార్టీలు ఎవరైతే ఈ అంశాన్ని పట్టించుకోవట్లేదో, మీ రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించాలా. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ అక్కడ పెరిగితే, కేటీఆర్ ఇంకో మాట కూడా చెప్పారు, సెంట్రలైజేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే డామినేషన్స్ పెరుగుతుంది, అంటే ఆటోమేటిక్ కదా మందబలం. అందుకని ఆయన ఒక మాట వాళ్ళు ఏంటంటే, ప్రజాస్వామ్యం అనేది మాబోక్రసీ కాకూడదు, అంటే మందబలం కాకూడదు. మందబలం ఉంటే మీరు డామినేట్ చేయొచ్చు అనే ఆలోచన విధానం కాదు. ఫెడరల్ స్ట్రక్చర్లో చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా నెంబర్ ఆఫ్ ఎంపీస్ని బట్టి కాకుండా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని మనం గుర్తించాలి, అస్తిత్వాన్ని గుర్తించాలనే విషయం చెప్పారు. అన్ఫార్చునేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి వాళ్ళు అట్లా ఎందుకు లేదంటే, గత కొన్ని సంవత్సరాలుగా ట్యాక్స్ డివల్యూషన్, అంటే మనకు వచ్చే పన్నుల శాతంలో వాటా కానివ్వండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కానివ్వండి, సెంట్రల్ ఎయిడ్ అండ్ గ్రాంట్, అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి యొక్క సహాయ నిధుల్లో కూడా పక్షపాత ధోరణి కనబడతా ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కేటీఆర్ ఏం చెప్పారంటే, మీకు బుల్లెట్ ట్రైన్ అనుకోండి, అహ్మదాబాద్ నుంచి ఇంకెక్కడికో ఉరుకుతుంది, ఉత్తరాది వరకు, ఇంకా వేరే వేరే ఉన్నాయి అనుకోండి. అంటే ఇక్కడ డివైడ్ ఇట్లా మాట్లాడితే కొంతమంది ఏమంటే, మీరు ఉత్తర దక్షిణాది డివైడ్ తీసుకొస్తారా? డివైడ్ రావద్దనే కదా ఇవన్నీ చెప్పేది. ఒకవేళ మీరు ఇంకా రేపొద్దున పార్లమెంటు సీట్ల సంఖ్య జనాభా ప్రాతిపదికన పెరిగి, ఉత్తరాది డామినెన్స్ పెరిగి, నిర్ణయాలలో వాళ్ళ ప్రాతినిధ్యమే ఎక్కువ ఉండి, నిధుల్లో వాళ్ళకే ఎక్కువ పోతే ఆటోమేటిక్గా ప్రాంతీయ సమాధానం ముందుకు వస్తే నష్టపోయేది ఎవరు? సో జనాభా గురించి, తర్వాత జీడీపీ గురించి వాళ్ళ కేటీఆర్ గారు మాట్లాడారు. జనాభా, దేశ జనాభాలో 2.8% తెలంగాణ జనాభా ఉంటే 5.2 జీడీపీ రేషియోలో ఉంది. అట్లా మొత్తం అన్ని దక్షిణ రాష్ట్రాలు కలిపి 36%. ఆ విషయం కూడా చెప్పారు. 36% ఉన్నప్పుడు మరి అదే రకంగా ఫిజికల్ గ్రోత్కి అకార్డింగ్లీ మీరు డివైడ్ చేయొచ్చు కదా. అంటే 1971 తర్వాత ఈ నెంబర్స్ క్యాప్ చేసిన తర్వాత ఎందుకు ఆ తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ ఎక్సైజ్లో పెంచలేదంటే, అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం జనాభాను తగ్గించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దాని ద్వారా ఎక్కడ కూడా ఈ సీట్లు పెంచేటువంటి ఉద్దేశం వాళ్ళకు లేకుండే, ఇవాళ జనాభా పెరిగింది కాబట్టి ఇస్తానంటే, అంటే ఆ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని తెలంగాణ కానివ్వండి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ బేసికల్లీ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా అమలు పరిచినాయి కాబట్టి జనాభా వృద్ధి రేటు ఇక్కడ తగ్గింది, ఆడ పెరిగింది. మీకు ఇంకా జీడీపీకి సంబంధించి తెలంగాణ ఆల్వేస్ చెప్తున్నాం, 2.8% మన పాపులేషన్, అంటే తెలంగాణ జనాభా భారతదేశ జనాభాలో 2.8%. కానీ మనము దేశం యొక్క జీడిపిలో మన యొక్క భాగస్వామ్యం 5.3%, 5.6% ఉంది. ఆ లెక్కన ఎప్పుడు కూడా మనకు డబ్బులు రావట్లేదు. మీరు ఇంకా ఇవాళ గతంలో చాలాసార్లు చెప్పాం, ఇవాళ ఈ మీటింగ్లో కూడా చెప్పింది ఏంటంటే, ₹1 తెలంగాణ నుంచి కేంద్రానికి పోతే మనకు వచ్చేది 42 పైసలు. ₹1 కేంద్రం నుంచి ఏపీ నుంచి కేంద్రానికి పోతే వాళ్ళకి వచ్చేది 46 పైసలు ఏముంది. తమిళనాడుకు 26 పైసలు ఏదో ఉంది, కర్ణాటకకు కొద్దిగా ఈ రకంగా. కానీ వెన్ యూ గో టు మధ్యప్రదేశ్
₹1 మధ్యప్రదేశ్ నుంచి కేంద్రానికి పోతే వాళ్ళకి ఇచ్చేది 6.3 అంటే ₹6.30. మధ్యప్రదేశ్కి దగ్గర దగ్గర నియర్ బై అంతే ఉంది. రాజస్థాన్కి ₹4.5 ఏదో ఉంది, ₹4.5 ఏదో ఉంది. ఈ లెక్కన చూస్తే ఏంటంటే 400 వాళ్ళకి పోతుంటే సగానికంటే తక్కువ మనకు వస్తుంది. 42 పైసలు అనేది ఫార్స్ చెప్పాలంటే, ఎందుకంటే సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఎందుకంటే సెస్లు ఇవాళ కేటీఆర్ ఆ విషయం కూడా చెప్పారు. మీరు పన్నుల్లో వాటా రైట్ఫుల్ షేర్ మనకు రావాలి అంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బు తీసుకున్నా కానీ రాష్ట్రాల్లో పన్నుల రూపంలో మీరు తీసుకోవాలి. కానీ ఏం చేసినారు, ఈ పన్నులు అయితే ఖచ్చితంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అనేక అంశాల మీద సెస్లు విధించారు. ఎడ్యుకేషన్ సెస్ అని మరొకటని ఇచ్చిన సెస్లు అయితే ఉన్నాయో అవి నేరుగా కేంద్రానికి పోతాయి. ఆ డబ్బుల్లో వాటా రాదు మనకి. ఆ సెస్లను కనుక టోటల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ కలిపితే మనకు రూపాయికి వచ్చేది 26 పైసలే. మరి ఈ సెస్ల రూపంలో వచ్చేటువంటి డబ్బంతా ప్రధానంగా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రెండు అంశాలని పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటు ఆర్థిక అసమానతలు, ఒకవేళ రేపు పొద్దున డీలిమిటేషన్లో పార్లమెంట్ సీట్లు మనకు తగ్గి ఉత్తరాదిలో పెరిగితే రిప్రజెంటేషన్ పరంగా అసమానత, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవాళ దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సందేశం ఇచ్చారు. పార్టీలు ఏవైనా కానీ ఈ అంశం పట్ల ప్రజలను ఐక్యతగా ఉంచి ఈ భావాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మాత్రం అందరి మీద ఉంది. సో మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం వివక్ష బాగా విపరీతంగా చూపిస్తుంది. అది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది చాలా ఎక్కువగా పెరిగిపోయింది అనేది కూడా ఒక చర్చ ఉంది. అంటే ఒకటి బేసికల్లీ ఈ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ట్యాక్స్ డివల్యూషన్లో కానివ్వండి, స్కీమ్స్లో కానివ్వండి, ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకుందాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉంది మొత్తం కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంటే కదా. విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా ఇవాళ వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఈ డిలిమిటేషన్ అంశానికి తీసుకొస్తే తెలంగాణలో నాకు తెలిసి 119 సీట్ల నుంచి 153 సీట్లు తెలంగాణలో పెరగాల, 175 నుంచి కనీసం ఒక 225 సీట్లు, 250 సీట్లో 257 ఆంధ్రప్రదేశ్ పోవాలి. ఎందుకు చేయలేదు? అస్సాంలో చేశారు, జమ్మూ కాశ్మీర్లో చేశారు. అంటే మళ్ళీ సేమ్ అంటే ఆ పార్టిసన్ అప్రోచ్, బయాస్డ్ అప్రోచ్. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, ట్రైబల్ యూనివర్సిటీస్ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, డిఫెన్స్ కారిడార్లు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే కానీ, వీ హ్యావ్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. 10 years ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ రూల్, 10 years ఆఫ్ బీజేపీ రూల్, నౌ బీజేపీ ఇన్ టు ది 3rd term. ఈ 3 అంశాలను మీరు కనుక లెక్క పెట్టుకుంటే ఎన్డీఏ వైపు నుంచి దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి కొంత చిన్నచూపు కనబడుతుందనే మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అనేక అంశాలకు సంబంధించి మాట్లాడినా కానీ ఫలితం రావట్లేదు. ఇప్పుడు ఇది కొత్తగా, అందుకనే కేటీఆర్ ఏం చెప్పారంటే యాడింగ్ సాల్ట్ టు ది ఇంజురీ, అంటే బేసికల్లీ మీకు పుండు మీద కారం చల్లుతామని చెప్పేసి చెప్తాం కదా. ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది పుండు మీద కారం చల్లినటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ డామినెన్స్ మెంటాలిటీ తోటి పోకుండా, ఆ సుపీరియర్ కాంప్లెక్స్తో పోకుండా ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో పోయి దక్షిణాది రాష్ట్రాల వాయిస్ని వినాలని చెప్పేసి కోరుకుంటాం. రైట్. అంటే ఎటువంటి ప్రాతిపదిక తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు? అంటే ఆర్థిక వృద్ధిలో ఎట్లా ఏ స్టేట్స్ ఎట్లా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి, ఇవన్నీ కులమానంగా అట్లా వర్కౌట్ అవుతుందా జనాభా ప్రాతిపదికన కాకుండా? ఇప్పుడు ఖచ్చితంగా అసలు జనాభా ప్రాతిపదికన తీసుకునే అవసరం లేదు. మీరు అమెరికా లాంటి దేశంలో ఎప్పుడో 1913లో అనుకుంటానంటే, ఆ తర్వాత వాళ్ళ యొక్క దిగువ సభ, మన దగ్గర పార్లమెంటుకు లోక్సభకు సిమిలర్ సభ ఏదైతుందో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఎగువ సభ అంటే రాజ్యసభ, దిగువ సభ అంటే లోక్సభ, అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనుకుంటారు. వాళ్ళ సంఖ్య పెంచలేదు, దే నెవర్ ఇంక్రీస్డ్. ఈవెన్ యూరోపియన్ యూనియన్ దాంట్లో కూడా వాళ్ళకు ప్రపోర్షనేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దేశాలకి 4.5 లక్షల పార్టిసిపేషన్ ఉంటే, పెద్ద దేశాలకు, డెన్మార్క్ లాంటి దేశాలకు 4.5 లక్షలు అయితే, పెద్ద దేశం జర్మనీ లాంటి చోట 8.4 lakh పాపులేషన్కి ఒక సభ్యుడు ఉన్నారు. అంటే నేను చెప్తున్నా అంటే బేసికలీ ఇప్పటికిప్పుడు దేశంలో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచితే గొప్పగా జరగబోయేది ఏమీ లేదండి. దాన్ని పెంచడం మూలాన దేశం అమాంతంగా వెళ్ళిపోద్ది అనేది లేదు. చాలా అంశాలను మనం అడ్రస్ చేయకుండా 20 ఏళ్ల పాటు దాన్ని వాయిదా వేయండి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా అదే వస్తుంది మీరు. అందుకనే మనం చెప్పాము ఇవాళ చాలా క్లారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్ దట్ నెంబర్ చేసేసి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద పబ్లిక్ ఈస్ మీకేంటి ఎమ్మెల్యేస్ కాబట్టి అంతర్గతంగా పార్లమెంట్ యొక్క టెరిటరీ పెంచకుండా పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ స్థానాల యొక్క సంఖ్య పెంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు చూస్తే అంబర్పేట లాంటి చోట పోతే 2.5 లక్షల
ఎలక్ట్రల్ అంటే ఇన్ ద సెన్స్ ఓటర్లకు ఒక అసెంబ్లీ ఉంటే జూబ్లీస్కి వస్తే 3.5 లక్షలు అయితే మీరు ఉప్పల్కి పోండి 5,30,000 కుత్బుల్లాపూర్లు షేర్లింగంపల్లిలు పోతే 6 లక్షలు 7 లక్షలు దాటిపోయినాయి. అంటే ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇంబ్యాలెన్స్గా ఉంది కాబట్టి ఫర్ అ ప్రాపర్ అడక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ ఎమ్మెల్యేస్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి అది పెంచండి అని చెప్పారు. అది పెంచి ఆ పార్లమెంటు సభ్యుల సంఖ్య అట్లనే ఉంచండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి ఒక విషయం సాధ్యమవుతుంది. ఆటోమేటిక్గా ఈ గొడవలేనేం రావు. లేదు మీరు పెంచాలి అనుకుంటే కూడా, ఒకవేళ నిజంగానే పెంచాలి, మీరు ఖచ్చితంగా చాలా రోజుల నుంచి పెంచలేదని అనుకుంటే ఆర్థిక ప్రగతిని మిగతా అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఫార్ములేట్ చేస్తారో చేయమని చెప్పారు. సో దట్ నోబడీ ఈజ్ డిప్రైవ్డ్. మీరు ఆటోమేటికల్లీ ఇప్పుడు మీరు చూస్తే పంజాబ్లో అనుకోండి, ఇంతకుముందు చెప్పినారు వాళ్ళ యొక్క ప్రసంగంలో నేను కూడా విన్నాను. ఇంకొక చిన్న ఇలస్ట్రేషన్ ఉంది. 543 ఇప్పుడున్న సంఖ్య ఉంటేనేమో వాటిని రీఅడ్జస్ట్మెంట్ చేస్తే కొన్ని రాష్ట్రాలకు కొద్ది పెద్దగా పెరుగుతూ ఉన్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పార్లమెంట్ నాకు తెలిసి 884 మంది సభ్యులకేమో ఉన్నట్టుంది దాంట్లో అకామిడేషన్ సిట్టింగ్ కెపాసిటీ. ఆ సంఖ్యకు మీరు తీసుకెళ్తే రీఅడ్జస్ట్మెంట్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు మొత్తం తగ్గిపోతూ ఉన్నాయి. తమిళనాడు లాంటి కొద్దిగా పెరిగినా కానీ మళ్ళీ మీరు రిప్రజెంటేషన్ రేషియో చూస్తుంది అనుకోండి, వాళ్ళ రేషియో ఎక్కువ ఉంటుంది, మన రేషియో తక్కువ ఉంటుంది. అంటే ఏ లెక్కన చూసినా కానీ ఈ నెంబర్లు మారిస్తే కేంద్ర ప్రభుత్వం అనుకున్న పద్ధతి ద్వారా పోతే ఓన్లీ బై పాపులేషన్ పోతే 100% సౌత్ ఇండియన్ స్టేట్స్ విల్ లూజ్. ఓకే, అంటే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్ చేస్తే వాళ్ళకి ప్రోత్సాహకాలు రావాలి. సో అట్లా కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ చేయమని అంటే దాన్ని సక్సెస్ఫుల్గా దక్షిణాది రాష్ట్రాలు చేసినందుకు అదే ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. అదే కదా ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు పని చేసిన వాళ్ళకి జీతం కోత ఇచ్చినట్టు ఉంది అంతా కూడా. అంటే మీరు బ్రహ్మాండంగా 8-8 గంటలు పనిచేసిపోతే బాగుండేదానికి మీరు ఒక 4-5 గంటలు మీ సంస్థకి ఎక్కువ పనిచేసి పేరు తీసుకొస్తే ఇన్సెంటివ్ ఇచ్చేది పోయేసి ఉన్న జీతంలో కోత వించినటువంటి పద్ధతిలో ఉంటే కష్టం కదా. దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్ ఎకనమిక్ అండ్ సోషల్ ఇండికేటర్స్ జనాభా వృద్ధి నుంచి మొదలు పెడితే, ఆర్థిక వృద్ధి నుంచి మొదలు పెడితే, జిఎస్డిపి గ్రోత్ని మొదలు పెడితే, మీకు ఇన్వెస్ట్మెంట్స్ వాట్ ఎవర్, మీరు లివింగ్ స్టాండర్డ్స్ అంటే ప్రజల జీవన ప్రమాణాలు చూసుకోండి, వీటన్నిటిని కూడా సిస్టమేటిక్గా తీసుకొని వెళ్తే ఇంక్లూడింగ్ మీకు ఏమంటారు మన చైల్డ్ మోర్టాలిటీ అంటారు, మన ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటారు, మదర్ మోర్టాలిటీ అంటే ఇవన్నీ కూడా వేరియస్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఏ ఇండికేటర్ చూసినా కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ ఫార్ బెటర్. అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది కంపేర్ టు మెనీ ఆఫ్ ది నార్త్ ఇండియన్ స్టేట్స్. ప్రత్యేకించి ఇప్పుడు బీహార్ రాష్ట్రాలు మనం చెప్పుకున్నాం కదా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వీళ్ళని చూస్తే మన యొక్క ప్రగతి వాళ్ళతో మనం పోల్చలేం. రీసెంట్లీ ఒక ఫ్రెండ్ పోయినా ఉండే పాట్నాలో ఏదో ట్రాన్స్ఫర్డ్, మనకి వాళ్ళకు 10-15 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నట్టుంది, నాకు 15 సంవత్సరాలు వెనక్కిపోయింది ఉన్నట్టుందని చెప్తా ఉన్నాడు, అంటే జీవన ప్రమాణాలను చూస్తే. కాబట్టి లెక్కలు తర్వాత సంగతి. సింపుల్గా ప్రజలకు అర్థం కావాల్సిన పద్ధతిలో చెప్పాలంటే, మనం ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా జనాభా నియంత్రణ నుంచి మొదలుపెట్టి ఆర్థిక అంశాల వరకు పద్ధతిగా పనిచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చినందుకు ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వెనకటి రొడ్డకొట్టుడు విధానం కాకుండా ఇవాళ దక్షిణాది రాష్ట్రాల వైపు నుంచి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంబంధిత పార్టీలు ఇస్తున్నటువంటి యొక్క రిప్రజెంటేషన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించాలా, నిర్మాణాత్మకమైనటువంటి అప్రోచ్ అనుకోవాలి తప్పితే ఏదో శత్రుభావంతో దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా కనండి అని పిలుపునివ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే బేసికల్ ఇప్పుడు ఏదో ఒకటి మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ సరే పిల్లల్ని ఎక్కువ కనాలనే దానికి నేను ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ హావ్ టు సబ్స్క్రైబ్ దట్ మన పార్టీ వైపు నుంచి అట్లా చెప్పాలా లేదా అంటే చెప్పారు, స్టాలిన్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. కానీ నేనేమంటున్నానంటే దాని బదులు కేంద్ర ప్రభుత్వం ఒక రాడికల్ అప్రోచ్ తీసుకొని అక్కడ అంటే ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో పాపులేషన్ గ్రోత్ అక్కడ కంట్రోల్ చేయాలి, మనకు ప్రాపర్ ఇన్సెంటివైజ్ చేయాలి. ఇప్పుడు జనాభా గ్రోత్ పెరిగితే ఏమవుతుందండి, మళ్ళీ మనమే ఉన్నోళ్ళకు సినిమా సరిగ్గా లేదు కానీ ఇంకా మనం కొత్తగా అదే కదా అట్లా వచ్చే సమస్యలు అట్లా వస్తూనే ఉంటాయి. అందుకని ఇష్యూ బేస్డ్ ఉండాలి. సరే ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వం మీద కోపంతో మనం అడ్డగోళ్ళు కొంత మాటలు మంచిది కాదు. ఎందుకంటే ఉన్న పాపులేషన్కి సరైన పద్ధతిలో అన్ని సౌకర్యాలు అందజేసే దాంట్లోనే కొద్దిగా ప్రభుత్వాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి గివెన్ సిచ్యువేషన్లో. ఇటువంటి కొద్దిగా రాడికల్ స్టేట్మెంట్స్ అనేది బాగు చేస్తుందా చెడు చేస్తుందా నాకు తెలియదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ స్టిక్ టు ది మెయిన్ టాపిక్, పాపులర్ టాపిక్ ఏంటంటే ఆఫ్ టుడే డీలిమిటేషన్ సంబంధించి కేంద్రం తప్పు చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. దాన్ని నిరోధించాల్సినటువంటి ఒక బాధ్యత
అందరి మీద ఉంటుంది. ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే ఎటువంటి విషయాలలో. ఓన్లీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బీజేపీ ద నెక్స్ట్ స్టెప్, ఇంతకుముందు చూశాను కదా ఈ కేంద్ర మంత్రి స్టేట్మెంట్ చూశాను, ఈ రేపటికెళ్ళి స్టార్ట్ అవుతాయి. యూ కెన్ సీ మెనీ నేషనల్ ఛానల్స్ స్టార్ట్ డిబేటింగ్ ఆన్ దిస్. నేను మొన్న ఒక చూశాను, తమిళనాడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క బడ్జెట్ ప్రసంగంలో ప్రతులలో రూపీ సింబల్ తీసేశారు. ఐ కుడ్ సీ నేషనల్ ఛానల్స్ జంపింగ్ ఆన్ హిమ్ సేయింగ్ దట్ ఏదో మొత్తం దేశద్రోహం జరిగిపోయినట్లు. మన దగ్గర కూడా తెలుగులో రూ అని రాస్తాం, రూ 500, రూ 1000 రూపాయలు అట్లా రాస్తాం. బేసికలీ సరే తీయడం కరెక్టా కాదా కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒక డిసెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినారో లేకపోతే వాళ్ళ స్టైల్ ముందుకెళ్ళారు అనుకోవచ్చు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రాంది. ఇవాటి నుంచి దాడి మొదలవుతుంది, రివర్స్ దాడి మొదలవుతుంది. ఒక విశ్లేషకుడు ఒక మంచి మాట చెప్పాడు, కేంద్రం అర్లీగా కళ్ళు తెలవాలి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొద్ది ఎమోషనల్గా ఉంటాయి, అంటే భావోద్వేగాలతో కూడుంటాయి. ఏమవుతుంది, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఈ స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఆ ఉత్తరాది నుంచి కూడా ఒక జేఏసీ తయారు చేసి లే మీరు డీలిమిటేషన్ చేయాల్సిందే, జనాభా ప్రాతిపదిక చేయాల్సిందే అని వాళ్ళు ఒక ఉద్యమం మొదలుపెట్టి వాళ్ళు కోర్టులకు పోవడం ఇంకోటి చేసిండ్రు అనుకోండి, అదొక జటిలమైనటువంటి సమస్యలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం తొందరగా కళ్ళు తెరవాలి, రైట్ఫుల్ డిమాండ్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ స్టేట్స్ది వాళ్ళు వినాలి. సో ఫస్ట్ స్టెప్ ఇవాళ జరిగింది, దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు జరిగాయి. సో సెకండ్ మీటింగ్ హైదరాబాద్లో ఉంటుంది. సో కమింగ్ డేస్లో బీఆర్ఎస్ దాంట్లో చాలా స్ట్రెంగ్గా చాలా యాక్టివ్గా ఎట్లా దీన్ని ఈ డిమాండ్ని చాలా స్ట్రాంగ్గా మీరు చూశారు. కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు, కొంతమంది శాసనసభ్యులు కూడా వెళ్ళి, మాజీ మంత్రులు వెళ్ళి రిప్రజెంట్ చేశారు. దట్ షోస్ ది పార్టీస్ కమిట్మెంట్. ఆ పార్టిసిపేట్ చేసినటువంటి తీరు ఎటువంటి భేషజాలు లేకుండా, అక్కడ భావజాలాలు కాకుండా ఈ రాష్ట్రాల యొక్క నష్టం జరగవద్దు, మన రాష్ట్రానికి నష్టం జరగవద్దు అనే ఉద్దేశంతో పార్టీ ఒక స్టెప్ తీసుకుంది. వీ విల్ కంటిన్యూ టు పార్టిసిపేట్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. అట్లనే మన భాగస్వామ్యం ఉంటుంది. దక్షిణాది ప్రజల యొక్క భావాన్ని, వాయిస్ని, తెలంగాణ ప్రజల యొక్క వాయిస్ని కూడా బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్ విషయంలో సరైన పద్ధతిలో బలంగా వినిపిస్తుంది. ఇక జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ చెన్నైలో డిఎంకే అధ్యక్షత జరిగినటువంటి ఆ జేఏసీ మీటింగ్లో బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై తన పార్టీ వైఖరిని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు సంఖ్య పునర్విభజన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించేది లేదు అంటూ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ముక్త కంఠంతో తేల్చి చెప్పాయి, కేంద్రానికి ఈ రకంగా సందేశాన్ని పంపించాయి. థ్యాంక్ యూ సో మచ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఎస్, చూస్తున్నాండి టీ న్యూస్.